బయట ₹100 ఇస్తే కూడా కోర్స్ అప్లోడ్ ఒక సర్టిఫికేట్ ఇచ్చి పడేస్తాడు. నేను ఎగ్జామ్ రీసెంట్గా రాసిన ఆ క్రెడిట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే ఒక హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. సో వీడియో చూసే ఉంటారు. వన్ డే బ్యాటింగ్ చేసి ఎన్పిటిఎల్ ఎగ్జామ్ రాసా. సో ఫస్ట్ ఇయర్ నుంచే రాయొచ్చు ఎన్పిటిఎల్ ఎగ్జామ్, బట్ నేను రాయలేదు. ఫైనల్ ఇయర్లో క్లౌడ్ కంప్యూటింగ్ నేను ఎగ్జామ్ రీసెంట్గా రాసిన. దానివల్ల యూజ్ ఏంటంటే రెజ్యూమేలో పెట్టుకోవచ్చు. రెజ్యూమే చాలా హై వాల్యూ ఉంటుంది. ఫేక్ సర్టిఫికేట్ కూడా చేయొచ్చు, లైక్ కోర్స్ సాఫ్ట్ అని. సో బయట ₹100 ఇస్తే కూడా కోర్స్ అప్లోడ్ ఒక సర్టిఫికేట్ ఇచ్చి పడేస్తాడు మనకు, బట్ అదంతా వ్యాలిడ్ ఉండదు. సో వ్యాలిడ్ ఉండాలంటే రిలేటెడ్ టు హై క్వాలిఫికేషన్ ఉన్న వెబ్సైట్స్ ఉంటాయి కొన్ని, లైక్ ఎన్పిటిఎల్ స్వయం. సో అందులో కోర్స్ తీసుకొని ఏ సర్టిఫికేట్ అయినా చేసినా అది చాలా వాల్యూ ఉంటుంది. అండ్ ఆల్సో దీనిలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మన రిలేటెడ్ టు సబ్జెక్ట్ అయితే మాత్రం క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా ఆ సబ్జెక్ట్స్ ఉన్న క్రెడిట్స్ మన ఎన్పిటిఎల్ ఉన్న క్రెడిట్స్ అంటే 12 weeks ఒక కోర్స్ ఉంటుంది, 8 weeks ఒక కోర్స్ ఉంటుంది, 4 weeks ఉంటుంది. 4 weeksకి నో క్రెడిట్స్, 8 weeksకి 2 credits, 12 weeksకి 4 credits. సో ఈ 2 కోర్సులో ఏ కోర్స్ చేసినా కూడా మనకి ఆ క్రెడిట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే ఒక సబ్జెక్ట్కి మనకి ఈజీగా 3 credits ఉంటాయి, 3 to 4. సో ఆ సబ్జెక్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అట్లా మనం ఆ సబ్జెక్ట్ పాస్ అవ్వచ్చు ఫైనల్ ఇయర్లో. అండ్ అది ఒక బెస్ట్ బెనిఫిట్ అనమాట, ఎన్పిటిఎల్ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్. ఇంకా ఈ కాస్ట్ అంటారా, కాస్ట్ చాలా తక్కువనే ఉంది. 800 to 1500 లోపలనే అయిపోద్ది ఎగ్జామ్ ఫీజు. సర్టిఫికేట్ కావాలనుకుంటే మాత్రం ఈ ఫీజు కట్టి ఎగ్జామ్ రాసిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది. ఇంకా ప్రెసెంట్ అయితే నేను అది ఒక్కటే రాసిన, క్లౌడ్ కంప్యూటింగ్. సో నాకు ఎల్బీనగర్లో పడింది సెంటర్. పోయిన వచ్చిన అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఉండే నాకు. సో నేను ఏం థింక్ చేసిన అంటే అక్కడ పోగానే ఎవరు రాలే అనుకున్నా, బట్ అక్కడ చూస్తే 3 floors నిండిపోయినాయి. షాక్ అయిపోయినా నేనే, ఎంతోమంది ఉన్నారా ఎన్పిటిఎల్ ఎగ్జామ్ రాసేవాళ్ళు. సో ఫ్యాకల్టీ వాళ్ళు కూడా రాస్తారు అనమాట. వాళ్ళకి గోల్డ్ అండ్ ప్లాటినం కావాలని రాస్తూ ఉంటారు. అంటే 90% రావాలి అనుకుంటా, నాకు తెలిసి 90% ఆఫ్ పర్సంటేజ్ రావాలి. అండ్ అంతేకాకుండా నేను ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అయ్యాను కూడా ఒకటి చెప్తా, సో మీకు కూడా హెల్ప్ అవుతుంది. సో నేను చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే అసైన్మెంట్స్ అన్నీ నేను గూగుల్ చేసి రాసా. సో అసైన్మెంట్స్ అయితే వీక్లీ సబ్మిట్ చేసేవాడిని. అండ్ దెన్ ఎగ్జామ్ వచ్చిన 1 week ముందు నేనైతే ఒక ప్లాన్ చేసుకున్నా. ఆ 1 week మాత్రం నేను ఎన్పిటిఎల్ మీద ఫోకస్ చేయాలి అనుకున్నా. బట్ తెలుసు కదా, 4th yearలో ప్లేస్మెంట్ అంటూ క్లాసెస్ అంటూ ఎట్లుండో, సో నేను ఫోకస్ చేయలేకపోయినా. బట్ లాస్ట్ 3 days మాత్రం ఎన్పిటిఎల్ ఒక ఆన్సర్స్ అంటే అసైన్మెంట్స్ ఆన్సర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక దగ్గర రాసుకున్నా. అవన్నీ ఒక దగ్గర రాసుకోవడం వల్ల నాకు హెల్ప్ అయింది. సో మెయిన్గా నేను కూడా యూట్యూబ్ సెర్చ్ చేసిన తర్వాతనే ఈ విషయాలు చెప్తున్నా, మీకు బెనిఫిట్ అవుతాయి. సో అసైన్మెంట్స్ నుంచి ఖచ్చితంగా బిట్స్ అడుగుతారు. కొంచెం ఆన్సర్స్ని బట్టి పట్టండి, ట్రై టు బైహార్డ్ ఇట్. సో డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్స్ టు రైట్ కరెక్ట్ ఆన్సర్స్. ఇంకా చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి కాబట్టి ఈజీగానే పెట్టవచ్చు. అండ్ ఆల్సో నెగిటివ్ మార్క్స్ లేవు, ఏది మిస్ చేయకుండా అడ్డి ఉడ్డీలో పెట్టినా రైట్ అవుద్ది, వాళ్ళు అవుద్ది. అలా అని నేనైతే కొన్ని చదువుకొని వెళ్ళిన. అండ్ ఆ రోజు నైట్ అవుట్ చేసిన. ఆల్రెడీ క్లిక్ చూడవచ్చు కావాలనుకుంటే మీరు. ఆ రోజు నైట్ ఎగ్జామ్ ముందు సినిమాకి వెళ్ళిన సినిమాకి వెళ్ళిన తర్వాత 12 to 5:30 వరకు నేను నైట్ చేసిన. అండ్ అవే రిపీట్ చేస్తూ ఉండే, రివిజన్ చేసుకున్నా, అంతే. పోయినా రాసి వచ్చిన. సో సింపుల్గానే అయిపోయింది. ఇంకా రిజల్ట్ రాలేదు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఐ విల్ మేక్ 1 video ఆన్ ఇట్. సో ఒకవేళ మీరు క్రెడిట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో తెలియకుంటే మీరు ఒకవేళ కామెంట్లో అడగండి, నేను డెఫినెట్గా దానికోసం ఒక వీడియో చేస్తాను. అండ్ ఇంకా మీరు ఒకవేళ ఫస్ట్ ఇయర్ అయితే ఆర్ సెకండ్ ఇయర్ అయితే మీరు ఇప్పుడే ట్రై చేయండి. ఏదో ఒక ఎన్పిటిఎల్ కోర్స్ తీసుకోండి, దాంట్లో సైన్అప్ అవ్వండి. సైన్అప్ అయిన తర్వాత చూజ్ యువర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. అండ్ రిలేటెడ్ టు మీకు సబ్జెక్ట్ ఉంటే అది బెస్ట్. అండ్ ఆల్సో మీరు ఒకవేళ వేరే బ్రాంచ్ అండ్ ఒకవేళ మీ రెజ్యూమే కోసమైనా ఒక సర్టిఫికేట్ చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ ఆల్సో అది 2 years వ్యాలిడిటీ ఉంటుంది బట్ టు ట్రాన్స్ఫర్ ద క్రెడిట్స్ ఫ్రమ్ దిస్ ఎన్పిటిఎల్ కోర్స్ టు అవర్
కోర్ సబ్జెక్ట్. నేనైతే ఆల్మోస్ట్ 1 డే బ్యాటింగ్ చేసాను ఎన్పిటిఎల్ కూడా. 3 days నేనేం చదవలేదు, జస్ట్ నోట్ అవుట్ చేస్తుండే అండ్ 1 డే బ్యాటింగ్ చేసి ఎన్పిటిఎల్ రాసిన. సో చూడాలి ఏమవుద్దో, అసలు ఎంత స్కోర్ వస్తుందో. సో I will do one video on it after getting the results. 2-3 weeks పడుతుంది రిజల్ట్ రానికి. వచ్చిన తర్వాత I will make one video. అంతే ఈ వీడియోలో. If you like the video, please like and subscribe.